A motorbike leaves point A at 1 p.m. and move towards point B at a uniform speed. A car leaves from point B at 2 p.m. and move towards point A uniform speed, which is double that of the motorbike. They meet at 3:45 p.m. at point which is 168 kilometers away from A. What is the distance in kilometer between A to B? ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఎక్కడెక్కడ స్పీడ్ కనబడుతున్నాయా? ఏడా లెవెల్ స్పీడ్. ఒక మోటార్ బైక్ ఏ నుండి 1 PM కి బి వైపు బయలుదేరింది. బి నుండి 2 PM కి ఏ వైపు మోటార్ బైక్ కన్నా రెట్టింపు వేగంతో బయలుదేరింది. సరిగ్గా ఏ నుండి 168 కిలోమీటర్ల దూరంలో 3:40 PM కు కలుసుకున్నట్లయితే ఏకి బికి మధ్య దూరం ఎంత? ఇది ఏ దగ్గర ఏ టైం స్టార్ట్ అయింది? 1 PM. ఇక్కడ ఏ టైం మీట్ అయింది? 3:40 PM. నెక్స్ట్ బి దగ్గర ఏ టైం స్టార్ట్ అయింది? 2 PM. 2 PM. మరి ఆల్రెడీ ఇక్కడి నుంచి డిస్టెన్స్ వాడు ఎంత అన్నాడు? 168 అన్నాడు. అవునా? మరి ఇక్కడి నుంచి టైం డ్యూరేషన్ చెప్పండి. 2 hours 40 minutes. నథింగ్ బట్ వాట్ 8/3. అంటే వాట్ ఈస్ ద స్పీడ్? 63 kmph. వాట్ ఈస్ స్పీడ్? 63 kmph. అవునా? 63 kmph. మరి మనకి 1 PM కదా, మరి 2 PM కి ఆల్రెడీ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది? 63 కిలోమీటర్స్. అంటే ఇక్కడ ఓకే, సో ఈస్ 2 PM. మరి ఇప్పుడు ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంటాయి? 105 కిలోమీటర్స్. అవునా? 105 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి కార్ వస్తుంది. అవునా? కార్ వస్తుంది. ఇక్కడ స్పీడ్ ఏమన్నాడు? డబుల్ అన్నాడు. స్పీడ్ ఏమన్నాడు? డబుల్. అవునా? సో ఇక్కడ టైం ఎలా ఉంది? సేమ్ ఉంది. టైం కాన్స్టెంట్ అవుతే స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ విచ్ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. అవునా? స్పీడ్ డబుల్ అవుతే డిస్టెన్స్ కూడా డబుల్ అవ్వాలి. అంటే ఇది 105 డబుల్ 210. మొత్తం డిస్టెన్స్ అన్నారు కదా, టోటల్ డిస్టెన్స్ 63 ప్లస్ 105 ప్లస్ 210. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 378 కిలో.